ఆరుమూడుల జాగడైన గొలియాతును దావీదు నువ్వెంత, ఫిలిష్తీయుడైన దావీదు, ఫిలిష్తీయుడైన గొలియాతు నువ్వెంత, నా దేవుడు నా పక్షాన ఉండగా నువ్వెంత అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు మహిమ పంచుకుంటాడు. అక్కడ విశ్వాసం కనబడుతూ ఉంది, విశ్వాసం కనబడు. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోను కూడా అక్కడ విశ్వాసం కనపరిచారు. ఆ అగ్నిగుండంలో కాలకుండా మరొక వ్యక్తిని అక్కడ చూపించాడు కదా. మన మధ్యలో మరొక దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తున్నారా? మరొక దేవుడు కాదు, మరొక వ్యక్తి ఉన్నాడని మనం విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతున్నాడు. ఈ విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనతో మాట్లాడుతున్నాడు. మనలో లేకపోతే మనతో గోడలతో మాట్లాడలేదు. ఈ విశ్వాసము ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలే కాకుండా దానియేలు కూడా ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, అందరం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి పొగడనా. నా కుమారుడు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన పాట నన్ను ఎంతగానో ఖర్చు చేసి ఈ పాట నిజంగా నన్ను నిలవబెట్టి దేవుని సన్నిధిలో బలంగా దేవుని సన్నిధిని ఆయన యొక్క ఆశీర్వాదం పొంది మీ ముందు ఈ విధంగా దేవుని స్వార్థను పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ దేవుడు, ఈ విశ్వాసం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎన్నో మరణకరమైన వేదల నుండి నన్ను రక్షించాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏ విధమైన పరిస్థితులు కూడా చక్కబెట్టుకున్నాను. నన్ను నేను చక్కబెట్టుకున్నాను, నా కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాను, నా పరిస్థితులను నేను చక్కబెట్టుకున్నాను. దేవుడు ఈరోజు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇంత గొప్ప సంఘానికి ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను ఉంచినందుకు దేవుడికి వందనాలు చేస్తున్నాను. ఈ విశ్వాసము, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలకున్న విశ్వాసము, ఈ హిజ్కియాకున్న విశ్వాసము, దానియేలుకున్న విశ్వాసము మనకున్నట్లయితే భూమిని తలకిందులు చేయటానికి మనకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. మనకు అధికారం ఇస్తున్నాడు. ఈ విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందగలిగితే నీకున్న బలహీనత అది సరికాకపోతుంది, నీకున్న అనారోగ్యం అది సరికాదు. విశ్వాసం కాదు, యథార్థతే కాదు, విశ్వాసం కూడా మన జీవితంలో కాదు. ఈ విశ్వాసం లేకపోతే మనం ఏమి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయన గుణ లక్షణాలలో మొట్టమొదటిగా యథార్థత కాకుండా విశ్వాసము కూడా, అంతేకాకుండా మూడవది హిజ్కియా దేవునికి ప్రార్థన చేసేవాడిగా కనబడుతున్నాడు, ప్రార్థనాపరుడిగా కనబడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 19వ వచనం,
19వ అధ్యాయము 2nd పేజ్ చాప్టర్ 19 వర్సెస్ 15 to 19 ఒకసారి చదవండి. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయము యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అక్కడ చదవండి అమ్మ, మైక్ పెట్టుకొని చదవండి ఒకసారి. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకములో ఉన్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. రైట్ చదవండి. చెవిన పెట్టుము. యెహోవా అక్కడ కనబడుతుంది, మనుషుల చేత చేయబడిన కర్రలు రాలే కనుక వారు వారిని నిర్మూలము చేశారు. ప్రార్థన చేస్తూ వాటిని ఏం చేశారు? పారద్రోలు పడేశారు, వాటిని నిర్మూలన చేశారు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ఈ వాక్యం చదివినప్పుడు నేను ఎంతగానో ఉత్తేజింపబడ్డా. నా దేవుడు ఇంత గొప్పవాడా, నేను నమ్ముకున్న నా దేవుడు ఇంత ఆశ్చర్యకరుడా అని నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నీవు నా దేవుడు అయినందుకు నీకు వందనాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ అదే ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సన్నిధికు పంపిన వీరిలో ఎవరు ఏమి చేసినప్పటికీ నీవు నాకు ఉంటే చాలు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ఆయనకు సంభవించిన రోగం కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3-4 వచనాల్లో యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నాను, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఆయనకు మరణకరమైన వ్యాధి, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్లో అల్సర్గా ఉంది. ఆ మరణకరమైన వ్యాధి నాకు సరిగా నేను చూడలేదు, కానీ అది మరణకరమైన వ్యాధి. ఆయన చనిపోబోతున్నాడని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు, అయ్యా నీ దృష్టికి నేను యథార్థవంతుడిగాను విశ్వాసిగాను నేను కనబడుతున్నానే, దయతో నా మరణం ఆలకించుతండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా ఓదారుతున్నాడండి, తన కన్నీళ్లు విడుచుచు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు కూడా ఆయన 6 కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని అంటాడు. అంటే అంతగా ప్రార్థించే వ్యక్తులు వీరు. ఈ వ్యక్తుల్లో హిజ్కియా ఎంతో ప్రార్థన పడు.
రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దాం. చూసాం కదా, చూసినప్పుడు దాంట్లో ఎంతగానో గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు ఉన్నాడు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా? ఈ సంఘము ఇంతగా వృద్ధి కావడానికి 36 సంవత్సరాలు దేవుడు ఉచితమైన కృపలో వర్ధిలింప చేయబడి, కుటుంబాలు వర్ధిలింపబడి, ఆశీర్వదింపబడి, ఉన్నతమైన స్థితిలో, వారి ఉద్యోగాలలో, వారి సంపదలో ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే దేవుడు మన ప్రార్థనా జీవితంలో మనము బలపడినంతే ఈ యొక్క 36 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. 37 సంవత్సరాల్లో మనకి దేవుని యొక్క కృప ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సీనియర్ కాంపిటేటర్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ గారి ప్రార్థన, సరోజిని మోసెస్ గారి యొక్క ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టింది. మీ ప్రార్థన ఈరోజు నన్ను మీ ముందు నిల్చోబెట్టి దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన శక్తిని నాకు అనుగ్రహించాడు దేవుడు. ఈ ప్రార్థనా శక్తి ఒకవేళ కొదువుగా వస్తే ఇదే అనుకూలిస్తాం. ప్రార్థనా పరులుగా మీరు జీవించండి. ప్రార్థనా పరులుగా మీరు జీవించండి. ఆయనకి గుణ లక్షణాల్లో మొట్టమొదటి గుణ లక్షణం ఏంటంటే యథార్థవంతుడుగా కనబడుతున్నాడు, విశ్వాసముతో కనబడుతున్నాడు. మూడవది ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. ఆయన గర్వించాడు. హిజ్కియా గర్వానికి లొంగిపోయాడు. 4 తలంపులు కారణమయ్యాడు. ఆయన గర్వానికి లోనైనప్పుడు 4 తలంపులు కారణమయ్యాట. ఒకటి, తన పక్షంగా దేవుడు అంత బల ప్రభావాన్ని చూపడం అక్కడ కనబడతాడు. ఈయన అనుకున్నాడు, నా మటుకు నేనే ఇదంతా రాజ్యం చేశాను. చాలామంది మన సంఘంలో చాలామంది వేరే విధంగా అనుకుంటున్నారు. నా మూలంగానే ఇది జరిగింది అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ గర్వం, అక్కడ హిజ్కియాను ఆయనను మనకరమైన వ్యాధిలోకి నడిపించింది. అందుకు మొట్టమొదటి తలంపులో కారణం ఏంటంటే తన పక్షముగా దేవుడు అంత బల ప్రభావాన్ని చూపించడం. అది అక్కడ దేవుడిని చూపించకుండా ఆయన పైనే చూపించుకొని అక్కడ మరణకరమైన వ్యాధిని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 22వ వచనంలో అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనంలో చూడవచ్చు. అంతేకాకుండా తన పట్ల పొరుగు దేశాలు చూపుతున్న గౌరవాన్ని ఆయన తలచాడంటే, ఓహో నన్ను గౌరవపరుస్తున్నారు, పొరుగు దేశస్తులు వచ్చి నన్ను కీర్తిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నాను. అక్కడ 23వ వచనంలో అక్కడ చూడగలుగుతాము. అంతేకాకుండా సూచకమైన అద్భుతాలు దేవుడి హిజ్కియాకు కనపరిచాడు. ఆ 24వ వచనము 31వ వచనంలో అది చూడగలుగుతాము. తన అంతులేని ఐశ్వర్యం కూడా అక్కడ చూడగలుగుతాం. 27వ వచనం నుండి 29వ వచనం. వీటన్నిటినీ దేవుడు చేశాడని చెప్పకుండా ఆయన దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీగా ఉంచి అక్కడ వీరు దేవుని వారిగా వచ్చిన వారికి చూపించకుండా ఆయనకైనా ఫస్ట్ ఫోకస్ అయ్యాడు. ఎందుకంటే మీరు చూపిస్తున్న ఈ యొక్క గౌరవం బట్టి, ధన సంపదను బట్టి, ఉన్నతమైన స్థితిని బట్టి, ఈ అద్భుతాలను బట్టి, బలమును బట్టి
ఆయన అతిశయపడి గర్వించి ఈ మరణకరమైన వ్యాధిని తెచ్చుకున్నాడు. అక్కడ చూసినట్లయితే అనేక మంది వీటిలో ఒకటి, అనంత మంది వీటిలో ఒకటి ఏంటంటే గర్వం అంటారు. గర్వం పెంచడానికి వీటిని బట్టి దేవునికి నమ్మకమైన వాడిగా హిజ్కియా కూడా పతనం అయిపోయాడు. ఈ గర్వం బట్టి నమ్మకమైన వాడిగా ఉన్నవాడు, యథార్థవంతుడుగా ఉన్నవాడు, విశ్వాసముగా ఉన్నవాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నవాడు ఏం చేశాడు? గర్వించి ఆయన వీటిని పొందలేకపోయాడు. అక్కడ చూడండి, కోపం అనే దానికి మంచి అధ్యాయాలు ఇచ్చాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం మీరు రాసుకోండి, సమయం లేదు కనుక నేను మీకు చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 7 నుంచి 11వ వచనం వరకు, అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 19 వచనాల వరకు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ అధ్యాయం నుండి 19 వచనాల వరకు చూసినట్లయితే దేవునికి ఎక్కువ కోపం తెప్పించే పాపములో ఏదంటే గర్వం అంట. ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. ఒకవేళ నీవు నేను గర్విస్తే ఈ మరణకరమైన వ్యాధి రాగలుగుతుందేమో. గర్వించకండి, దేవునిలో తగ్గించుకోండి. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతున్నాడు, అన్నీ ఉన్న ఆకు నిలకడగా ఉంటున్నాడు. అంటే అన్నీ ఉన్నాయి, అంటే విశ్వాసం ఉంది, యథార్థత ఉంది, ప్రార్థనా పరులుగా జీవిస్తున్నాడు. ఎగిరి పడదు. అంటే ఈ యథార్థత లేని వారు, విశ్వాసం లేని వారు, ప్రార్థన లేని వారు ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇక్కడ ఈయన హిజ్కియా తెలుసుకున్నది ఏంటంటే, అయ్యా నేను గర్వించిన దయతో నా మొరను ఆలకించున్నాను. ఆయన కన్నీటిని దేవుడు చూశాడు. అక్కడ చూశాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన మళ్ళీ యెషయా ప్రవక్త మళ్ళీ ఆయనకు చెప్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే రాజు యొక్క రాజరికంలో నుండి వెలుపలికి శాలలో నుండి, నడిమి శాలలో నుండి అవతలకు వెలుచున్నప్పుడు యెషయాకు యెహోవా చెప్తున్న మాటలు ఏంటంటే చూడండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట దేవుని సన్నిధిలో యేసయ్య యెహోవా దేవుడు చూశాడు. ఆయన కన్నీటిని చూశాడు, ఆయన యథార్థతను చూశాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని చూశాడు, ఆయన యొక్క ప్రార్థనను ఆలకించాడు. అక్కడ ఆయన కన్నీటిని చూసి ఏమనిస్తున్నాడో చూడండి. నీ కన్నీటి విడుదల చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. God has given an abundance of blessings to Hezekiah. Yes, ఆయన అన్నిటినీ దేవుడు చూశాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎస్, మన ప్రార్థనలు దేవుడు జవాబిస్తున్నాడు. ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి యొక్క అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన ఆలకించి
పురుషోత్తం గారినేమి, లేకపోతే సునీల్ గారినేమి, ఇంకా ఇజ్రాయెల్ గారిని, ఇంకా చాలా మంది, సుందరరాజు గారిని, చాలా మందిని స్వస్థపరిచి ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మరణకరమైన వ్యాధి మనకు వచ్చిన మన దేవుడు మనకు తోడే ఉంటే ఈ అపాయం మనకు రాదు. ఎదురు పడనక్కర్లేదు, చింతించిన అవసరం లేదు. శరీర సంబంధమైన వ్యక్తులు వారికి ఉన్నారు, కానీ మనకు యెహోవా దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు. ఒకవేళ దిగులు పడుతున్నావా, వ్యాధితో బాధతో దిగులు పడుతున్నావా, లేకపోతే కుటుంబ కలహాలతో దిగులు పడుతున్నావా, రుగ్మతలతో దిగులు పడుతున్నావా, ఐక్యత లేక దిగులు పడుతున్నావా, ఇది దేవుడు ఇచ్చే నీకు అమూల్యమైన సమయం. నీకు అమూల్యమైన సమయం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీ నామానికి వందనాలు. దేవా, హిజ్కియా ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు తండ్రి ఆయన తెలుసుకున్నాడు, నేను గర్వించాను కనుక ఈ మరణకరమైన వ్యాధి నాకు వచ్చిందని తెలుసుకున్నాడు తండ్రి. అందుకు నాయన ఆ వ్యాధి నుండి విముక్తుడిగా కానీ తండ్రి నిన్ను ప్రలాపించి నీ యొక్క సన్నిధిలో ఏడ్చి తండ్రి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ. మా బ్రతుకులలో కూడా మేము మా విశ్వాసములు, మా యథార్థతలు, మా ప్రార్థనలో ఒకరు మేము తండ్రి తగ్గిపోతే నాయన మమ్మల్ని మేము నాయన ఈ సన్నిధిలో తండ్రి మా పాపాలను ఒప్పుకుంటున్నాం. మీ సన్నిధిలో ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ చెందుతున్నాడు, రూపాంతరం చెందుతున్నాడు నాయన. మీ సన్నిధిలోనైనా మీ యొక్క విశ్వాసములో, యథార్థతతో, ప్రార్థనతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకు కలిగించేయమని పెట్టుకుంటున్నాను. ఎంతమంది తండ్రి ఈ యథార్థతతో, ఈ విశ్వాసంతో, ఈ ప్రార్థనా జీవితం లేక లోకంలో జీవించుతున్న జీవితంలో ఉన్నట్లయితే తండ్రి దయతో వారిని మార్చండి నాయన. నీవు సిలువలో చనిపోయి మా కొరకు నాయన నీ శరీరం రక్తమును వెలపెట్టుకున్నందుకు మీకు వందనాలు నాయన. సిలువ వైపు చూచి తండ్రి రక్షణ అనుభవంలోకి నడిపించబడటానికి మీకు ఉంచమని వేడుకుంటున్నాను దేవా. నేను హిజ్కియా ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా విశ్వాసములు మేము బలపడడానికి, యథార్థతతో ప్రార్థన జీవితంలో మేము బలపడాలి. మమ్మల్ని ఆయుక్తపరిచి మీ యొక్క సన్నిధిలో బలపరచమని దేవా. ఈ యొక్క వాక్యం ఉండిన ప్రతి ఒక్క దాసుడు, దాసురాలకు, పిల్లలకు ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క కృపను దయచేయమని మీకే మహిమ ఘనత చెల్లిస్తుంది. యేసు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.